మిరాయ్ మూవీ క్లైమాక్స్లో రానా గారి క్యామియో చూసి చాలామంది ఇదేంటి ఏదో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాడ్లా ఉందని అనుకున్నారు కదా. కానీ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రిలియంట్ కాన్సెప్ట్ క్యామియో అని చెప్పవచ్చు. విజువల్గా మ్యూజికల్గా ఇదంత మాస్ క్యామియో కాకపోవచ్చు, కానీ మనకు చూపించిన ఆ గోల్డ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఒక పర్ఫెక్ట్ థింగ్. ఎందుకంటే మూవీలో చెప్పినట్టు అశోకుడి 9 పుస్తకాల్లో ఒకటైన ఆల్కెమీకి రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది. ఆల్కెమీ స్టడీస్లో నార్మల్ మెటల్స్ లైక్ కాపర్, సిల్వర్, అల్యూమినియం, ముఖ్యంగా లెడ్ అండ్ మెర్క్యూరీ ఇలాంటి మెటల్స్ని గోల్డ్గా మార్చే ప్రాసెస్ ఉంటుంది. అయితే దీన్ని ఉపయోగించి ఇప్పుడు మనం బంగారం తయారు చేయొచ్చు కదా అనుకుంటే దీని స్టోరీ ముందు మీకు తెలియాలి. అండ్ ఇప్పటి వరకు మిరాయ్ 9 అనౌన్స్మెంట్ స్టోరీ ఇప్పటిదాకా చూడకపోయి ఉంటే మనం ఆల్రెడీ వీడియో చేసాం. కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వెంటనే వీళ్ళు ఒక లుక్ వేసేయండి. పూర్వకాలంలో రాజ్యంలో పంటల పండగ కరువులతో ఉండేటప్పుడు మరియు రాజు దగ్గర కూడా కనీసం డబ్బు, బంగారం, ధాన్యం లేకున్నప్పుడు అతి క్లిష్టమైన సమయాల్లో మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞాన సంపన్నులు ఈ ఆల్కెమీ మెథడ్ని వాడి సాధారణంగా దొరికే లోహాలను బంగారం కింద మార్చేవారు. అలా మార్చిన ఆ బంగారాన్ని వేరే దేశ రాజ్యాలకు అమ్మి డబ్బు మరియు ధాన్యాన్ని తెచ్చేవారు. లేకపోతే ఇది చాలా కష్టమైంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే దీని మీద స్టడీస్ ఇండియాలో కూడా జరిగాయి. అండ్ అప్పట్లో ఆల్కెమీ అనేది నాట్ ఓన్లీ అబౌట్ నార్మల్ మెటల్ని గోల్డ్గా మార్చడం, మన సోల్ని ప్యూరిఫై చేసి ఇమ్మార్టలిటీ అంటే అమరత్వాన్ని పొందడం గురించి కూడా ఉండేది. అప్పట్లో ఇండియాలో ఆల్కెమీని రసరత్న లేదా రసశాస్త్ర అని పిలిచేవాళ్ళు. అండ్ ఆల్కెమీ గురించి 2nd సెంచరీలోనే నాగార్జున వంటి గొప్ప సైంటిస్ట్ అండ్ ఫిలాసఫర్స్ కూడా దీని మీద రసరత్నాకర్ అనే పుస్తకం రాశారు. అండ్ 9th సెంచరీలో గోవింద భాగవత పద అనే వ్యక్తి రసహృదయ తంత్ర అనే పుస్తకం రాశారు. వీళ్ళు మ్యాక్సిమం సల్ఫర్ అండ్ మెర్క్యూరీపై వర్క్ చేశారు. అండ్ వాటితో పాటుగా బాడీ ప్యూరిఫికేషన్ అండ్ స్పిరిచువల్ ఎవల్యూషన్ గురించి కూడా బుక్స్ రాశారు. ఈ రసశాస్త్ర పుస్తకాలు ఇండియన్ ఆయుర్వేద సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓన్లీ ఇండియాలోనే కాదు, చైనా, అరబ్ కంట్రీస్ అండ్ గ్రీక్ కంట్రీస్లో కూడా ఈ ఆల్కెమీపై ఒకప్పుడు గట్టిగానే రీసెర్చ్ జరిగింది. చైనాలో అప్పట్లో ఎంపరర్ క్విన్ షిన్ హుయాంగ్ అమరత్వం గురించి ఆల్కెమీ ప్రాక్టీసులు చాలానే చేశారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ ప్రాసెస్లో అతను మెర్క్యూరీ పాయిజనింగ్ అయి చనిపోయారు. అయితే ఈ ఆల్కెమీ ప్రాసెస్ అనేది ఇప్పుడెందుకు మనం వాడి గోల్డ్ తయారు చేయకూడదంటే ఇది వినండి. ఈ ఆల్కెమీ ప్రాసెస్ అనేది బేసిక్ ప్రాసెస్ లైక్ క్యాల్సినేషన్, డిస్టిలేషన్, సబ్లిమేషన్ అండ్ కంజక్షన్ లాంటి ప్రాసెస్పై ఆధారపడి ఉంటుంది. వాటి ప్రొసీజర్ మొత్తం కొన్ని కోడ్ లాంగ్వేజెస్ మరియు సింబల్స్తో రాశారు. అది ఎక్కువ మంది తెలియకుండా మరియు పర్టికులర్గా కొంతమంది స్కాలర్స్కి మాత్రమే అర్థం కావడం కోసం అలా చేశారు. సో ఇప్పటికీ మన రీసెర్చర్స్ వాటిని డీకోడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇది చెడ్డవాళ్ళకి తెలిస్తే వాళ్ళు చెడు కోసం ఉపయోగిస్తారని ఇలా చేశారు. అండ్ మోడర్న్ సైన్స్ ప్రకారం ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ మెటల్స్ అంటే ఒక మెటల్ని ఇంకో మెటల్ కింద మార్చడం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్గానే భావిస్తారు. ఎందుకంటే వాటి యొక్క అటామిక్ స్ట్రక్చర్స్ అనేవి అన్నిటికీ ఒకేలా ఉండవు. అంటే వాటి యొక్క న్యూక్లియస్ కంపోజిషన్ అనేది ఒకేలా ఉండదు. లైక్ ఐరన్కి న్యూక్లియస్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ తేడా ఉంటుంది అండ్ గోల్డ్కి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ తేడా ఉంటాయి. న్యూక్లియస్ లెవెల్లో ఆ డిఫరెన్స్ని మనం ఆల్టర్ చేయడం చాలా కష్టం. కానీ మోడర్న్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉపయోగించి ఎలిమెంట్స్ని ఒక మెటల్ నుంచి ఇంకో మెటల్లో ట్రాన్స్ఫర్ చేయడం అనేది పాసిబుల్ అయినప్పటికీ ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్తో కూడింది. మనం ఆ ప్రాసెస్ని అయితే కనుక్కోలేకపోయాం, కానీ బట్ ఆ ఆల్కెమీపై చేసిన స్టడీస్ వల్ల మన కెమిస్ట్రీలో చాలా బాగా రీసెర్చ్ పెరిగింది. చాలా మెటల్స్ గురించి మన సైంటిస్టులకి అర్థమయ్యాయి అండ్ ఆ ఆల్కెమిస్ట్రీ వల్లనే డిస్టిలేషన్ అండ్ ఫిల్టరేషన్ ప్రాసెస్ వంటివి డెవలప్ అయ్యాయి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.